దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అధ్యాయము 7 పేజీ 76 నుండి. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. నరసావధానులకు శ్రీపాదవల్లభులు ఇంకనూ ఈ విధముగా ఉపదేశములు చేసిరి. ద్వీపములు, ద్వీపాధిపతులు, ద్వీపాధి దేవతల వివరణ. మహాభూమి యందలి జంబూద్వీపమును స్వయంభువ మనువు ప్రథమ చక్రవర్తిగా పాలించగా అతని 7 కుమారులు 7 ద్వీపములకు అధిపతులైరి. ప్లక్ష ద్వీపమును మేధాతిథి, శాల్మల ద్వీపమును వపుష్మంతుడు, కుశద్వీపమును జ్యోతిష్మంతుడు, క్రౌంచ ద్వీపమును ద్యుతిమంతుడు, శాకద్వీపమును హవ్యుడు, పుష్కర ద్వీపమును సవనుడు పరిపాలించిన ప్రథమ చక్రవర్తులు. ప్లక్షద్వీపమునందలి చాతుర్వర్ణములు ఆర్యక, కురర, విందక, భావిన అనునవి. వారికి చంద్రాకృతిలో నుండు విష్ణువు ఆరాధ్య దైవము. శాల్మల ద్వీపమునందు కపిలవర్ణ, చారణకవర్ణ, పీతవర్ణ, కృష్ణవర్ణ అను 4 వర్ణముల వారుందురు. వారు విష్ణు ఆరాధకులు. కుశద్వీపమునందు దమి, సుష్మిణ, స్నేహ, మందేహ అను 4 వర్ణముల వారుందురు. వీరికి బ్రహ్మ ఆరాధ్య దైవము. క్రౌంచ ద్వీపమునందు పుష్కర, పుష్కల, ధన్య, పిష్య అను వర్ణముల వారుందురు. వారికి రుద్రుడు ఆరాధ్య దైవము. శాకద్వీపమునందు మంగ, మాగధ, మానస, మంద అను వర్ణముల వారుందురు. వారు సూర్యభగవానుని ఆరాధించెదరు. పుష్కర ద్వీపమునందు మాత్రము చాతుర్వర్ణములు లేవు. అందరును దేవతల వలె రోగములు గాని శోకములు గాని లేకుండా ఆనందముగా నుందురు. వీరికి బ్రహ్మ ఆరాధ్య దైవము. మన భూగోళమునందలి జంబూద్వీపములో భరతవర్షము, కింపురుష వర్షము, హరివర్షము, కేతుమాల వర్షము, ఇలావృత వర్షము, భద్రాశ్వ వర్షము, రమ్యక వర్షము, హిరణ్యక వర్షము, కురువర్షము అనునవి కలవు. తాత, మహాభూమియందు ఖండ విభాగములు గల జంబూద్వీపమున్నటులనే భూగోళమున వర్ష విభాగములతో కూడిన జంబూద్వీపము కలదు. మహాభూమి గుండ్రముగా నుండి మధ్యలో తాబేటి పెంకువలే మిర్రుగా నుండును. దీనినే భూమండలమని పిలచెదరు. భూగోళము మాత్రము నిమ్మ పండువలే నుండును. మహాభూమి మేరు రేఖను చుట్టి బ్రహ్మాండము యొక్క అండభిత్తి వరకు వ్యాపించియుండును. భూగోళము మాత్రము జ్యోతిశ్చక్ర సమమధ్యమందు నిలిచియున్నది. మహాభూమియందు నడిమధ్యన గల మేరు రేఖను చుట్టుకొని జంబూద్వీపమున్నది. దానిని చుట్టి 7 సముద్ర ద్వీపాదులున్నవి. భూగోళమునందలి ఉత్తరార్ధగోళము దేవభాగమని, దక్షిణార్ధగోళమును అసురభాగమని అందురు. మహాభూమి యందలి సమమధ్య ప్రదేశమున మేరువు దివ్యముగా ప్రకాశించుచున్నది. జీవులను పరిపాలించడి మనువులకిది నివాస స్థానము. భూగోళము పరిపాలితులైన జీవులకు స్థానము. మహాభూమియందు చుట్టూ చేరియుండే చక్రవాళ పర్వతాగ్రమునందు జ్యోతిశ్చక్రము అమర్చబడియున్నది. భూగోళము మాత్రము దీనికి భిన్నముగానున్నది. 7 కక్ష్యావృతమైన జ్యోతిశ్చక్రము దీనికి ప్రతి దినమును 1 ప్రదక్షిణము చేయుచున్నది. మహాభూమియందు శీత వాతాతపములు అల్పములు. సదా పగలుగా నుండి చీకటి అనునది లేక కాల వ్యత్యాసము లేక యుండును. భూగోళమునందు దీనికి వ్యతిరిక్తముగానున్నది. మహాభూమి అనునది పుణ్య ఫలానుభవమును మాత్రమే పొందదగినది. స్థూల శరీరములో పొందరానిది. భూగోళము పుణ్యము సంపాదించుకొనుటకు తగిన కర్మభూమి. స్థూల శరీరములు ఉండవలసిన భూమి. మహాభూమి మీద మను ప్రళయము తప్ప చిన్న ప్రళయములు అనునవి ఉండవు. భూగోళము మీద యుగ ప్రళయములు, మను ప్రళయములు జరుగుచుండును. మహాభూమిని ధాత్రి, విధాత్రి అను పేర్లతో పిలిచెదరు. భూగోళమును మహీ, ఉర్వి, క్షితి, పృథ్వీ, భూమి అని పిలిచెదరు. తాత, పాతాళ లోకముల గురించి చెప్పుచున్నాను వినుము. అతలమునందు పిశాచగణములు, వితలమునందు గుహ్యకులు, సుతలమునందు రాక్షసులు, రసాతలమునందు భూతములు, తలాతలమునందు యక్షులు, మహాతలమునందు పితృదేవతలు, పాతాళమునందు పన్నగులు ఉందురు.
లోక నివాసులు లోకాధిపతుల ఖండముల వివరణ. వితలమునందుండు కుబేరుడు నవనిధులకు అధిపతి. ఇతడే బ్రహ్మాండమునకు కోశాధిపతి అయి ఉన్నాడు. ఉత్తర దిక్కునకు అధిపతి అయి ఉన్నాడు. వితలమునందలి అలకాపురమునందు ఇతడుండును. అదే వితలమునందు మేరువుకు పశ్చిమ దిశలో యోగినీపురమున మయుడు నివసించును. ఇతడు రాక్షసులకు శిల్పి. త్రిపురాసులకు ఆకాశములో చాలా ఎత్తున విహరించగల త్రిపురములను నిర్మించి ఇచ్చినవాడు. సుతలములోని వైవస్వతపురమును యమధర్మరాజు పరిపాలించుచుండును. ఇతడు దక్షిణ దిక్కునకు అధిపతి. ఈ పట్టణ ప్రవేశమునకు ముందు అగ్నిహోత్రపు నది కలదు. దీనినే వైతరణి అని అందురు. పుణ్యవంతులకు సులభముగా దాట వీలు కలుగును. పాపాత్ములకు కడుంగడు కష్టతరము. రసాతలమునందు పుణ్య నగరమునున్నది కలదు. దానికి నిరుతి అను దైత్యుడు అధిపతి. అతడు నైరుతి దిక్కునకు అధిపతి. తలాతలమునందలి ధనిష్టానపురమున పిశాచ గణములతో కూడా భేతాళుడుండును. మహాతలములో కైలాస నగరములో సర్వభూత గణములతో కాత్యాయనీపతి అయిన ఈశానుడు కలడు. ఇతడు ఈశాన్య దిక్కునకు అధిపతి. పాతాళమునందు వైకుంఠ నగరము కలదు. అందులో శ్రీమన్నారాయణమూర్తి పాతాళాసురులతోనూ వాసుకి మొదలైన సర్పశ్రేష్ఠులతోనూ శేషశాయి అయి విరాజిల్లుచున్నాడు. దీనినే శ్వేతద్వీపగతమైన కార్యవైకుంఠము అని అందురు. ఆఖరిదైన పాతాళ లోకమునందు త్రిఖండ సోపానము కలదు. ప్రథమ ఖండమందు అనంగజీవులుందురు. ద్వితీయ ఖండమునందు ప్రేతగణములుందురు. తృతీయ ఖండమునందు యాతనా దేహమును పొందియున్న జీవులు దుఃఖాక్రాంతులై ఉందురు. సప్త సముద్రములను సప్తద్వీపములను మహాభూమి యందు కలవు. దాని మధ్య నుండున్నది జంబూద్వీపము. ఇది 9 ఖండములుగా విభజించబడి ఉన్నది. దక్షిణమునందున్న దానికి భరతఖండమని పేరు. దీనిలో భరతపురమునందు స్వాయంభువమనువు ఉండును. అనేకులైన పుణ్యజీవులు ఋషులు స్వాయంభువమనువు పరిపాలనలో ఉందురు. వారు లోకములను పరిపాలించుచు ధర్మాధర్మములను పాలించుచుందురు. మహాభూమి మీద నుండు సప్తద్వీపములను చుట్టుకొని చరాచర చక్రవాళ లోకాలోక పర్వతములనునవి స్వర్గలోకము వరకు వ్యాపించియుండును. ఇవి ఎంత మాత్రము వెలుతురును తమ గుండా ప్రసరించనీయని పొరలు. మహాభూమికి దిగువన 7 అధోలోకములు కలవు. వీటినే సప్త పాతాళములని అందురు. అతల లోకమనునది పిశాచములకు నివాసము. వితల లోకమునందలి అలకాపురిలో కుబేరుడుండును. వితల లోకమునందలి యోగినీపురములో రాక్షసులతో కూడి మయుడు అనువాడుండును. సుతలమునందు బలిచక్రవర్తి తన పరిజనులైన రాక్షసులతో నివసించును. వైవస్వతపురమునందు యమధర్మరాజుండును. ఇందలి నరకాదులందు పాపజీవులు యాతనలను పొందుదురు. రసాతలములోని పుణ్యపురమనున్నది నైరుతి స్థానము. దీనిలో భూతాది వర్గములుండును. తలాతలమునందలి ధనిష్టాపురములో భేతాళుడుండును. తలాతలమునందలి కైలాసపురములో రుద్రుడుండును. మహాతలమనున్నది పితృదేవతలకు నివాసము. పాతాళమునందు శ్వేత ద్వీప వైకుంఠము కలదు. దీనిలో నారాయణుడుండును. మేరువు నంటి పెంటుకొన్న అధోభాగములో అనంగజీవులు ప్రేతగణములు యాతనాదేహములు ఉందురు. నిరాలంబ సూచ్యగ్రస్థానమను దానిలో మహాపాతకులుందురు. భోజనానంతరము రౌరవే అపుణ్యనిలయే పద్మార్బుద నివాసినాం అర్ధినాం ఉదకం దత్తం అక్షయ్యముపతిష్టతి అని ఉత్తరాపోషణలో ఉదక ప్రదానము వీరికే చేయబడుచున్నది. లోకముల పేర్లు వాటి విస్తీర్ణతల వివరణ. భూలోకమునందుగల భూగోళము మహాభూమి వేరు అని చక్కగా గ్రహింపుము. భూగోళ బిందువుకి ఉపరి ప్రదేశమున ఊర్ధ్వ ధ్రువస్థానము వరకు గల ప్రదేశములో మేరురేఖయందు ప్రకాశించున్నది సూర్యలోకము. ఇది సూర్యదేవత ఉండులోకము. సూర్యగ్రహమండలము ఎంత మాత్రము కాదు. ఇదే విధముగా చంద్రలోకము, అంగారకలోకము, బుధలోకము, గురులోకము, శుక్రలోకము, శనైశ్చర లోకము, రాశ్యధి దేవతాలోకము, నక్షత్ర దేవతాలోకము, సప్తఋషి లోకము, ఊర్ధ్వ ధ్రువలోకము అనునవి కలవు. ఇవే కాక ఇంకా అనేక అవాంతర లోకములు కలవు. భూమధ్య బిందువు నుండి సూర్యలోకము 1,00,000 బ్రహ్మాండ యోజనములలో కలదు. ఇది సూర్యగ్రహాది దేవత అయిన సూర్యుడుండు లోకము.
భూమధ్య బిందువు నుండి చంద్రలోకము 2 లక్షల బ్రహ్మాండ యోజనములలోను, అంగారక లోకము 3 లక్షల బ్రహ్మాండ యోజనములలోను, బుధలోకము 5 లక్షల బ్రహ్మాండ యోజనములలోను, గురులోకము 7 లక్షల బ్రహ్మాండ యోజనములలోను, శుక్రలోకము 9 లక్షల బ్రహ్మాండ యోజనములలోను, శనిలోకము 11 లక్షల బ్రహ్మాండ యోజనములలోను, రాష్యది దేవతాలోకము 12 లక్షల బ్రహ్మాండ యోజనములలోను, నక్షత్ర దేవతాలోకము 13 లక్షల బ్రహ్మాండ యోజనములలోను, సప్తర్షిలోకము 14 లక్షల బ్రహ్మాండ యోజనములలోను, ధ్రువలోకము 15 లక్షల బ్రహ్మాండ యోజనములలోను కలవు. ఇదే విధముగా భూమధ్య బిందువు నుండి రకరకములైన దూరములలో స్వర్గలోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము కలవు. భూమధ్య బిందువు నుండి బ్రహ్మాండమున చుట్టిన గోడ అనగా అండభిత్తి వరకు 24,50,00,000 బ్రహ్మాండ యోజనముల దూరమున్నది. భూమధ్య బిందువు నుండి అండభిత్తి బయటకు 25,50,00,000 బ్రహ్మాండ యోజనముల దూరమున్నది. భూలోక, భువర్లోక, సువర్లోకములు ప్రళయకాలమందు నశించును. సువర్లోకమునకు పైన మహర్లోకము కొంత నశించి కొంత నిలచియుండును. ఆ పైన నుండు జనలోక, తపోలోక, సత్యలోకములు బ్రహ్మ జీవితాంతమున గాని నశించవు. స్వర్గమనగా సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోకములను మరియు అండభిత్తి వరకు. దత్తుడు అనగా ఎవరు? నరసావధానుడు తాత, దత్తతత్వము నీకు అనుభవములోనికి రావలెనన్నా కొన్ని లక్షల జన్మలు కావలసి వచ్చును. కోటాను కోట్ల బ్రహ్మాండములంతటా వ్యాపించియుండి దానిని అతిక్రమించియున్న ఏకైక తేజో మహారాశియే దత్తుడని తెలియుము. ఆ దత్తప్రభువే సాక్షాత్తు నీ ఎదుటనున్న శ్రీపాద శ్రీవల్లభుడని తెలియుము. శ్రీచరణుల హితబోధను విన్న నరసావధానులను అతని భార్యయును నిర్ఘాంతపోయిరి. 7 ఏళ్ల వయస్సు ఉన్న ఈ పసికందు ఇంతటి మహత్తర విషయములను సాధికారముగా చెప్పుటయును తానే సాక్షాత్తు దత్తుడనని తెలియజేయుటచే నరసావధానులను అతని భార్యయును వెక్కి వెక్కి ఏడువసాగిరి. కనీసము ఆ దివ్య శిశువు శ్రీచరణములను స్పృశించగోరిరి. దానికి శ్రీవల్లభులు నిరాకరించిరి. నరసావధానుల దంపతులు తాము కూర్చున్న చోటు నుండి కించిత్తు కూడా కదలలేకపోయిరి. శ్రీపాదుల వారు, నేను దత్తుడను, కోటాను కోట్ల బ్రహ్మాండములనంతా వ్యాపించియున్న ఏకైక తత్వమును, దిక్కులనే వస్త్రముగా కలవాడను, దిగంబరుడను. ఎవరైతే త్రికరణ శుద్ధిగా దత్త దిగంబర, శ్రీపాదవల్లభ దిగంబర, నరసింహ సరస్వతి దిగంబర అని కీర్తన చేయుదురో అచ్చట నేను సూక్ష్మరూపములో సదా ఉందును. మా మాతామహులైన శ్రీ బాపనార్యులు పరదేశము నుండి వచ్చి పాదగయా క్షేత్రమునందు శ్రాద్ధాది కర్మలు నిర్వహించుకుని వారికి ఉచితముగా భోజన వసతి సౌకర్యములు కలిగించుచుండగా నీ స్వయంభూదత్తుడేడి అదృశ్యమాయనుగా అని ఆక్షేపించితివి. ఆ దత్తుడను నేనే. నేను జన్మించిన పవిత్ర గృహమున విడిది చేయువారు తప్పక పవిత్రులగుదురు. వారి పితృదేవతలకు పుణ్యలోకములు ప్రాప్తించును. బ్రతికియుండిన జీవులనే కాక చచ్చిన జీవుల యొక్క యోగక్షేమములను చూడవలసిన ప్రభువును నేను. నాకు చావు పుట్టుకలు రెండును సమానమే. అయినను నీవు స్వయంభూదత్తుని ఆరాధించిన దానికి ఫలితము ఇదా అని వ్యధ చెందుచున్నావు. నీ మీద పడిన అపవాదు పోవునటులా స్వయంభూదత్తుడు త్వరలోనే కనిపించును. ప్రతిష్ఠ కూడా జరుగును. నీకు ఆయుర్దాయమిచ్చితిని. దత్తధ్యాసలో నుండుము. మరుజన్మమున కటాక్షించెదనని అభయమిచ్చుచున్నాను. ఈ జన్మమున నా పాదుకలను స్పర్శ చేసేటంతటి మహాపుణ్యము నీకు లేనేలేదు. కోటాను కోట్ల బ్రహ్మాండములను సృజించి రక్షించి లయము చేయు ఏకైక ప్రభువునైన నేను నా వరదహస్తముతో నిన్ను ఆశీర్వదించుచున్నాను అని పలికిరి. మహాభయంకర శబ్దముతో శ్రీచరణుల శరీరమునందలి అణుపరమాణువులు విఘటనము చెంది శ్రీపాదులు అదృశ్యులైరి. నాయనా శంకరభట్టు, శ్రీపాదులు స్వయముగా తమ నామము చివరన దిగంబర నామమును చేర్చి జపించుటలో మర్మమును ఈ రకముగా తెలియజేసిరి. వారు సర్వవ్యాపక తత్వము, నిరాకారమైన ఆ తత్వము సాకారముగా ఎట్లు ఆవిర్భవించునో మన ఊహకందని విషయము.
పసిబాలక రూపమున కపటవేషమును ధరించి ఆ జగత్ప్రభువు పసితనము నుండి చేయు లీలలకు అంతమిక్కడ. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. సద్గురు పరబ్రహ్మార్పణమస్తు.